సార్వభౌమాధికారం, పౌరుల భద్రత విషయంలో రాజీ పడేది లేదన్న రాష్ట్రపతి. ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ సింహస్వప్నమని ఉద్ఘాటించిన ద్రౌపది ముర్ము. ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తి. సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కార్మికుల సంక్షేమంలో నూతన కార్మిక చట్టాలు ముందంజలో ఉన్నాయని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. వివరాలు చూద్దాం. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత సైన్యం, వైమానిక, నావికా దళాలు 2025 మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులను చేపట్టాయి. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. చుట్టూ పచ్చని పొడవాటి వృక్షాలు, అందమైన లోయలతో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పహల్గాం కూడా ఒకటి. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడకు ఏటా విచ్చేస్తారు. అయితే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని గత ఏడాది ఏప్రిల్ 22న దాడికి పాల్పడ్డారు. నాటి దారుణ ఘటనలో ఒక నేపాల్ పౌరుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గాం ఘటనతో ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఇదే రోజు అంటే మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర మూకలను ఏరివేయడమే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్ నిర్విరామంగా 88 గంటల పాటు కొనసాగింది. Track and punish every terrorist and their backers. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించే లక్ష్యంతో భారతదేశం చేపట్టిన బహుముఖ సైనిక చర్య ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యంతో పాటు నావికా దళం, వైమానిక దళం కూడా కీలక పాత్రను పోషించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఖచ్చితమైన నిఘా సమాచారాన్ని ఉపయోగించిన భారత బలగాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు సరిహద్దుకు ఆవల ఉన్న అనేక కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశాయి. ఎనభై 88 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ చురుకైన వ్యూహాత్మక చర్యలు, బలపడిన రక్షణ సామర్థ్యాలను చాటి చెప్పింది. అంతేకాదు, భారతదేశ రక్షణ వ్యవస్థలో వచ్చిన మార్పును స్పష్టం చేసింది. అంతేకాకుండా హింసకు పాల్పడిన కీలక సూత్రధారులను ఏరివేసిన ఆపరేషన్ మహాదేవ్ విజయానికి మార్గం సుగమం చేసింది. ఆపరేషన్ సింధూర్ భూ, వాయు, సముద్ర మార్గాల్లో భారతదేశపు అధునాతన సైనిక సామర్థ్యాన్ని, సంయుక్త దళాల సమన్వయాన్ని చాటి చెప్పింది. రఫెల్, సుఖోయ్ 30 జెట్లు, బ్రహ్మోస్, స్కాల్ప్, హామర్ క్షిపణులను ఉపయోగించి జరిపిన దాడులు ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాయి.
ఉగ్రవాదంపై పోరులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోలేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ వైఖరిని భారత ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పే కీలక ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా మన దేశం నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలతో కూడిన పలు బృందాలను ప్రపంచ దేశాలకు పంపించి పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని, అక్కడి ఉగ్ర స్థావరాల వల్ల కలుగుతున్న ముప్పును సమగ్రంగా వివరించింది. ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని స్పష్టం చేసింది. కేవలం 22,000 రూపాయల ప్రాథమిక పెట్టుబడితో 3 లక్షల రూపాయల వరకు నెల నెల ఆదాయం పొందవచ్చు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో నకిలీదని, దీనిలో వాస్తవం లేదని భారత సమాచార పత్రికా కార్యాలయం PIB స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఎప్పుడూ ఇలాంటి పెట్టుబడుల ప్రకటనలు చేయలేదంటూ తెలిపింది. ప్రజలు ఎవ్వరూ ఈ వీడియోను నమ్మరాదని, నకిలీ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని PIB సూచించింది. కార్మికుల సంక్షేమంలో నూతన కార్మిక చట్టాలు ముందంజలో ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయంటూ తెలిపారు. ప్రధానంగా 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కార్మికులకు వార్షిక ఉచిత ఆరోగ్య పరీక్షలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి కార్మికుని భద్రత, ఆరోగ్య సంరక్షణకు నూతన కార్మిక చట్టాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. దేశంలో కొత్త కార్మిక చట్టాలు అమలులో భాగంగా కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కార్మికుల కోసం ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. ప్రభుత్వ సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తొలి రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం లభించడం అందరి సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. ఏడవ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే CSS స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి, నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నాకు, నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్. కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి, ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి. ప్రపంచ ప్రఖ్యాత కావ్యం గీతాంజలి సృష్టికర్త విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. 1861 మే 7వ తేదీన అవిభాజ్య బెంగాల్లో జన్మించిన రవీంద్రుడు బెంగాలీ కవిగా, చిత్రకారుడుగానే కాకుండా సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన రచించిన కావ్యాల నుంచి సేకరించిన జనగణమనను భారత ప్రభుత్వం జాతీయ గీతంగా స్వీకరించింది. విశ్వకవిగా ఘనకీర్తిని సముపార్జించిన రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియా వాసిగా పేరొందారు.
తన సృజనాత్మకతతో సాహిత్యం, సంగీతం, విద్యారంగాలకు నూతన దిశానిర్దేశం చేశారు. రవీంద్రుడి కలం నుంచి జాలువారిన గీతాంజలి కావ్యానికి ఆసియాలోనే తొలి నోబెల్ బహుమతి లభించింది. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది. భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఘనంగా నివాళులర్పించారు. గొప్ప కవి, తత్వవేత్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య రచనలు భారతీయ సంస్కృతిని, ఆలోచనా విధానాన్ని సుసంపన్నం చేశాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. జనగణమనతో సహా రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ఐక్యత, మానవత్వ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయన్నారు. విశ్వ సౌభ్రాతృత్వం, విద్య, సృజనాత్మకత పట్ల ఆయనకున్న ఆదర్శాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడిన దిగ్గజ స్వాతంత్ర్య సమరయోధుడు సీతారామరాజుని గవర్నర్ పేర్కొన్నారు. గిరిజన వర్గాల హక్కుల కోసం పోరాడారని, త్యాగానికి, సంకల్పానికి, అచంచలమైన దేశభక్తికి ఆయన ప్రతీక అని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఆయన వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందంటూ తెలియజేశారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ భవనం కమిటీ హాల్లో ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, పలువురు ఉప కార్యదర్శులు, ఇతర సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ఈ రోజు ప్రారంభించారు. న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల పెట్ సిటీ స్కాన్, 5 కోట్లతో గామా కెమెరా, 29 కోట్లతో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సలరేటర్ అత్యాధునిక పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలతో నిరుపేదలకు ఉచితంగా వైద్య సౌకర్యాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థలకు ఆదాయం పెరిగినట్లు ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్లలో తొలి నెలలోనే మంచి ప్రగతిని సాధించాయంటూ పేర్కొంది. ఏప్రిల్ 30 నాటికి 2,683 కోట్ల రూపాయలకు గాను 948 కోట్ల 15 లక్షల రూపాయలను వసూలు చేసి 35% లక్ష్యాన్ని పూర్తి చేశాయని వివరించింది. ఇక ఆస్తి పన్ను బకాయిలు, జరిమానాలు కలిపి మొత్తం వసూళ్లు 1000 కోట్ల రూపాయలకు చేరాయని, ఏప్రిల్ 30 లోపు ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5% రిబేట్ ప్రకటించడంతో పట్టణ ప్రజలు స్పందించారని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 176 కోట్ల రూపాయల పెరుగుదల నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేలు, డిజిటల్ డాష్బోర్డులు, మొబైల్ యాప్ల వినియోగం కారణంగానే పన్నుల వసూళ్లు పెరిగాయంటూ వివరించింది.
వార్తల్లో ఇప్పుడొక స్వల్ప విరామం. హాయ్ సార్, మీ ఆర్డర్ చెప్తారా? నాకు కోల్డ్ కాఫీ, ఫ్రెంచ్ ఫ్రైస్, క్యాపుచినో, క్రిస్పీ బర్గర్. మీ టోటల్ వచ్చేసి 723. నువ్వు పే చేయి, మేము నీకు ఆన్లైన్ చేసేస్తాం. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. సారీ సార్, నో చేంజ్. ఏంట్రా నువ్వు ఇంకా క్యాష్ దగ్గరే ఉండిపోయావా? చేంజ్ అలవాటుని చేంజ్ చెయ్యి. డిజిటల్ పేమెంట్ నేర్చుకో. నెక్స్ట్ నీ ట్రీట్. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు. అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. తిరిగి స్వాగతం. పశ్చిమ బెంగాల్లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్కతాలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి దారితీసే అన్ని మార్గాలను అధికారులు సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంచారు. దాదాపు 15 సంవత్సరాలుగా ఆయా మార్గాలను భద్రతాపరమైన కారణాలతో అధికారులు మూసివేయగా, అయితే ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయా మార్గాల్లోని బారికేట్లను అధికారులు తొలగించారు. దీంతో సాధారణ ప్రజలు రాకపోకలకు ఉన్న నిర్బంధాలు తొలగిపోయాయి. వారు సాఫీగా రాకపోకలను సాగిస్తున్నారు. అసాధారణ ప్రతిభ, సాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం చిన్నారులకు అందించే అత్యున్నత పౌర పురస్కారం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల చిన్నారులు దరఖాస్తులను జూలై 31వ తేదీలోపు పంపించాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పూర్తి వివరాలను awards.gov.in అనే వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించింది. ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 వీర్ బాల్ దివస్ను పురస్కరించుకుని ఈ అవార్డ్స్ను రాష్ట్రపతి అందజేస్తారు. బీహార్లోని మంత్రివర్గ విస్తరణ జరిగింది. రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ నూతన మంత్రులుగా ఎంపికై వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. భగవాన్ సింగ్ కుష్వాహా, అరుణ్ శంకర్ ప్రసాద్, మదన్ సాహ్ని, డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్, రమా నిషాద్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలియన్స్ సదస్సుకు భారత్ వేదిక కానుంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలియన్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో సదస్సుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ లోగోను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఇక అదేవిధంగా సదస్సు ప్రచార చిత్రాన్ని కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ జీవ వైవిధ్యానికి ఈ సదస్సు కీలక వేదిక కానుందని తెలిపారు. బిగ్ క్యాట్ సంతతిని పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రపంచ దేశాల సమన్వయాన్ని, సహకారాన్ని మరింత పెంపొందిస్తుందంటూ వివరించారు. This website will serve as a dedicated global platform for the summit, enabling outreach, engagement, and sharing of information related to the event. The summit is strategically significant as it will strengthen international partnerships, promote South-South cooperation, and inspire collective action across Big Cat Range countries. A key outcome of the summit will be adoption of the Delhi Declaration on Big Cat Conservation, a unified global commitment that will articulate shared priorities, strengthen. నేడు ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల సామర్థ్యం, స్ఫూర్తిని కొనియాడుతూ ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత దేహదారుఢ్యం, క్రీడా స్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా అథ్లెటిక్స్ దినోత్సవం నాడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ అనేది ప్రాథమిక అవసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి పౌరుడికి సులభంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ట్రాయ్ సరికొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. పబ్లిక్ వైఫై నెట్వర్క్స్ను విస్తరించడం ద్వారా డేటా ధరలను తగ్గించడమే కాకుండా కనెక్టివిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ట్రాయ్ తాజాగా పబ్లిక్ వైఫై వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను విశ్లేషించింది. ఈ ప్రతిపాదనలపై సంబంధించిన వర్గాల నుంచి సూచనలు, సలహాలను ట్రాయ్ కోరింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పబ్లిక్ వైఫై వ్యవస్థలు ఎలా విజయవంతమయ్యాయో అధ్యయనం చేసి ఆ మోడళ్లను భారత్లో అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 14, 15 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ వెల్లడించారు. చైనా పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. కాగా దాదాపు 8 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తూ ఉండటం విశేషం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, సుంకాల పెంపు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, బంజార్, తీర్థం లోయ ప్రాంతాలకు మే, జూన్ నెలలో పర్యాటకులు ఎక్కువగా తరలిరానున్న నేపథ్యంలో అక్కడి యంత్రాంగం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. పర్యాటకుల సౌకర్యం, భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలను కాపాడటానికి సుమారు 150 మందికి పైగా హోంగార్డులను మోహరించారు. స్థానిక జిల్లా పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నట్లు కులు ఎస్పీ మదన్ లాల్ కౌశల్ తెలిపారు. ఇందుకోసం మనాలిని 8 సెక్టార్లుగా విభజించడంతో పాటు మహిళా పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎదుర్కోవటానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. నిఘా కోసం డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. काफी जो टूरिस्टों का आवागमन रहता है, तो इसमें हमने मनाली क्षेत्र की बात की जाए तो वहाँ मनाली शहर को और आसपास के जो उसको सेक्टर वाइज विभाजित किया है, जिसमें करीब రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తూ ఉంటే మరొకవైపు వడగాల్పుల తీవ్రత కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలియజేశారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గూర్తేడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు. అల్లూరు జిల్లా ముంచింగిపట్టు, ఏలూరు జిల్లా వేలేరుపాడు, పోలవరం జిల్లా కోనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఉదయం 17 పాయింట్ల లాభంతో 24,348 వద్ద ట్రేడ్ అయిన నిఫ్టీ ప్రస్తుతం 135 పాయింట్ల లాభంతో 24,466 వద్ద కదలాడుతోంది. ఇక 18 పాయింట్ల లాభంతో 77,974 వద్ద కదలాడిన సెన్సెక్స్ ప్రస్తుతం 363 పాయింట్ల లాభంతో 78,314 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే ₹94.79 వద్ద కొనసాగుతోంది. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత సార్వభౌమాధికారం, పౌరుల భద్రతా విషయంలో రాజీ పడేది లేదన్న రాష్ట్రపతి. ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ సింహస్వప్నమని ఉద్ఘాటించిన ద్రౌపది ముర్ము. ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తి. సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
కార్మికుల సంక్షేమంలో నూతన కార్మిక చట్టాలు ముందంజలో ఉన్నాయని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్ర సచివాలయంలో 2 రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.